అధ్యక్షులుగా అన్నగారు పెద్దలు సతీష్ అన్నగారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో బిఎంఎస్ను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మమ్మల్ని అందరినూ కమిటీగా ప్రకటించి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని ప్రకటించినందుకు రాష్ట్ర కార్యదర్శి సీనప్ప గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏకగ్రీవంగా ఆమోదించినందుకు. ముఖ్యంగా బిఎంఎస్ అంటే కార్మిక సంక్షేమ ధ్యేయంగా 70 సంవత్సరాల నుంచి పనిచేసింది. ఈ దేశంలో కార్మికుల నుండి ఏమీ ఆశించకుండా 70 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సమస్య ఏదన్నా ఉందంటే అది బిఎంఎస్ఏ. బిఎంఎస్ కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ దేశంలో 750 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. 750 రెవెన్యూ మండలాల్లో 550 రెవెన్యూ మండలాల్లో బిఎంఎస్ కార్యాలయాలు ఉన్నాయి. కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఏ సంస్థకు లేవు. అదేవిధంగా 1989లో కాంగ్రెస్ పార్టీనే పార్లమెంట్లో ప్రకటించింది బిఎంఎస్ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద కార్మిక సంస్థ అని చెప్పి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బిఎంఎస్ సంస్థే మొదటి సంస్థ. ముఖ్యంగా సింగరేణి కార్మికుల విషయాలు అయితేనేమి ఎనలేని పోరాటం చేసి వాళ్ళకి జీతభత్యాల విషయాలు అయితేనేమి మిగతా అలవెన్సెస్ విషయంలో బిఎంఎస్ తిరుగులేని పోరాటం చేసింది. ఈ మధ్య జరిగిన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మమ్మల్ని కొన్ని సంఘాలు కలుపుకోకపోయినా మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఫైట్ చేసి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని చెప్పి పోరాడింది. మేము ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు. మిగతా సంఘాలన్నీ కూడా ఎవరు తొత్తుగా ఉన్నారో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉండదు. టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మేము అవుట్సోర్సింగ్ ఇచ్చేయినాము వాళ్ళు చూసుకుంటారంటారు. వాళ్ళు ఎంత జీతభత్యాలు ఇస్తున్నారు మీరందరికీ కూడా తెలుసు. దాని మీద త్వరలో కాంట్రాక్ట్ కమిటీ అవుట్సోర్సింగ్ కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి అందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి సరైన సమయానికి సరైన వేతనం కూడా హైపర్ కమిటీ ప్రకారము 24,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఆశా వర్కర్ల సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.